Hello guys, welcome to the vlog. Hi. So, yeah, నా ఏజ్ ఎంత అనుకుంటున్నారా? I'm just 22 and currently working in Broadbridge company as an intern. కాదు, వర్క్ చేస్తున్నా. సో ద థింగ్ ఇస్, ఈ రోజుకి 4 months అయ్యింది నేను బెంగళూరులో ఉండి. అండ్ యా, చాలా నేర్చుకున్నా అంటే లోన్లీగానే ఎక్కువ ఉన్నా. ఫ్రెండ్స్ త్రూ చాలా నేర్చుకున్నా అని చెప్పొచ్చు. యా, చాలా మంచి మెమరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక 1 week అయితే ఐ విల్ బీ గోయింగ్ టు మై హోమ్. లైక్ పర్మనెంట్గా హైదరాబాద్లోనే రిలొకేషన్ వచ్చింది అండ్ ఐఎమ్ గోయింగ్ దేర్. డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ దేర్, బట్ యా, నేను అక్కడికి వెళ్ళాలి, అమ్మ నాన్నని చూసుకుంటా, అక్కడే హ్యాపీగా ఉంటా. సో నాకేం టెన్షన్ లేదు. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. లైక్ ప్రౌడ్ ఇస్ ద రాంగ్ వర్డ్ ఐ థింక్. సో ఐఎమ్ ఫీలింగ్ గుడ్ టు గో దేర్. అండ్ ఇఫ్ ఐ ఎంటర్ ఇన్ టు అనదర్ కంపెనీ విచ్ ఇస్ అంటే ఏదైనా ఎక్కువ హై ప్యాకేజ్ ఉంది అని అంటే అప్పుడే ఐ విల్ బీ ప్రౌడ్. బట్ నా ఓకే, వస్తుందంటే కొంచెం వస్తుంది. ఆ కొంచెంలో సమ్ హాస్టల్కే పోతుంది. సో ఆ హాస్టల్కి పోవద్దు డబ్బులు అనేసి నేను ఈ లొకేషన్ చేయించుకొని వెళ్తున్నాను హైదరాబాద్కి. సో దట్ ఎంటైర్ మనీ అనేది మమ్మీ వాళ్ళకి ఇవ్వచ్చు. సో దట్ వాళ్ళకి దేనికైనా యూజ్ ఉంటుంది. ఇక్కడ అనవసరంగా 8,000 పెడుతున్నాను, కానీ ఇక్కడ అసలు ఫుడ్ ప్రాపర్గా లేదు, నేను సరిగ్గా తింటలేను, టేస్ట్ బాగాలేదు, స్పైసీగా ఉండదు, ఏముండదు. సో ఇవన్నీ ఆలోచించుకుంటే 8,000 వేస్ట్ అనిపిస్తుంది. సో ఫైనల్గా చాలా స్ట్రగుల్ చేశాక నాకు రిలొకేషన్ ఎలొకేట్ అయింది అండ్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఆన్ 21st August. I'll be going to Hyderabad and I'll be reached to Hyderabad on 22, I think so, 22 August 2026. Yeah, this is me and I just want to show my hostel tour. Sorry, home tour nanna, it's a hostel tour that I really wanted to show. And don't comment on my hair because I kept oil. Yeah, so yeah, this is my hostel, this is my bag, this is my wardrobe. And here if you see, you can see my Ganesh, Radha Krishna, and these are my ఏమంటారు మా అమ్మ పంపిన పచ్చళ్ళు, పౌడర్, ఇదంతా ఈ సెకండ్ అంతా నా స్టఫ్. అండ్ ఇంకొన్ని రోజులు వెళ్ళిపోతున్నాను. సో 2 రూమ్మేట్స్ పెట్స్ ఇవి, వాళ్ళు లేరు. సో ఐఎమ్ యూటిలైజింగ్ దిస్ బెడ్స్. అవి గవ్వలు, ఇవి చిక్కీ, పల్లిపట్టి. సో బీట్రూట్, క్యారెట్ తినాలి, లేకుంటే చాలా కష్టం. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు షో మై బెడ్. దిస్ ఈజ్ మై బెడ్ where I'll sleep. I'll keep my head here and legs here. This is a washroom which is opposite to me. Don't know why, but yeah. I'll be sitting here and doing my I'll be sitting here and I'll do all my works here. Beetroot tintuna because I hate it. నాకు టేస్ట్ కూడా నచ్చదు. బట్ నేను ఇక్కడున్న ఫుడ్కి అలవాటు లేదు, ఏం లేదు. బీపీ 78 ఉంది అండ్ ఇట్స్ నార్మల్, బట్ కొంచెం తక్కువ ఉంది కదా. సో బీట్రూట్ అన్న ఇవన్నీ తింటూ ఉంటే కొంచెం ఐరన్ కొంచెం ప్రోటీన్ వస్తుంది అని. మళ్ళీ బయటికి వెళ్ళి ఎగ్ బాయిల్ చేసుకోవడానికి కూడా ఇక్కడ లేదు. సో ఐ నీడ్ టు బై ఎగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈచ్ కాస్ట్ 30 rupees ఫర్ బాయిలింగ్ 1 egg అండ్ ఈటింగ్ ఫర్ దాట్ ఎగ్. 30 rupees అవుతుంది ఒక్క గుడ్డుని బయట నుంచి తెచ్చుకొని వాళ్ళే బాయిల్ చేసి ఇస్తారు. ఆ ఒక్క గుడ్డు 30 rupees. సో అయినా సరే ప్రోటీన్ కావాలి బాడీకి అని కొనుక్కుంటా.
చాలా స్ట్రగుల్స్ పడ్డాను బెంగుళూరులో ఉండి. కొన్ని రోజులు నిద్రపోని రాత్రులు కూడా ఉన్నాయి. దట్ థింకింగ్ అబౌట్ అంటే ఆలోచించడం, అమ్మ నాన్న గురించి ఆలోచించి ఏం చేస్తారు అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ బీయింగ్ దేర్. నేను అక్కడే పుట్టా, అక్కడే పెరిగా, అక్కడే చుట్టుపక్కలనే కాలేజ్, చుట్టుపక్కలనే బీటెక్ చేసా, డిప్లొమా చేసా, 10th అక్కడే చేసా, అన్నీ అక్కడే చేసా. సడన్గా బెంగళూరు అని అంటే అమ్మో చాలా పెద్ద థింగ్ నాకు. సో సడన్గా మళ్ళీ ఇక్కడికి రావడం, ఇక్కడ ఇలా ఉండడం, కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, వాళ్ళు కన్నడ వాళ్ళు, నాకేమో కన్నడ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. ఓ మై గాడ్, ఇవన్నీ చాలా 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 నేర్చుకున్నాను నేను బెంగళూరుకి వచ్చి. నేను ఈ వ్లాగ్ కూడా ఎందుకు తీస్తున్నానంటే పల్లవి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇవన్నీ, లేకుంటే లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. నేను అనుకున్న లైఫ్ వేరు, నేను చూస్తున్న లైఫ్ వేరు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. మనం చాలా అంటే చాలా సర్వైవ్ అవ్వాలి. ప్రతిదీ నేర్చుకున్నా. సో బెంగళూరుకి వచ్చి నేను ప్రతిదీ నేర్చుకున్నా. ప్రతిదీ నేర్చుకున్నా అని చెప్పొచ్చు. ఎందుకంటే బెంగళూరుకి రావడం అని అంటే ఒక పెద్ద థింగ్. ఇక్కడ నా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు. ఒక షాప్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ ఏదైనా కొనాలి, ఏదన్నా తినేది కొనాలి అన్నా కూడా మనకి తెలుగులోనే వస్తుంది. వాళ్ళకి కొత్తిమీర అంటే ఏంటిదో తెలీదు, కరివేపాకు అంటే ఇవ్వండి అంటే ఏంటో తెలీదు. వాళ్ళకి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాలి. దాన్ని మళ్ళీ బెంగళూరుకి వచ్చాక గూగుల్ని చాలా యూజ్ చేశాను. బిఫోర్ దట్ నేను గూగుల్ని యూజ్ చేయలేదు. హైదరాబాద్లో ఉన్నప్పుడు బెంగళూరుకి వచ్చాక చాలా యూజ్ చేశాను. కార్పొరేట్ వరల్డ్ కూడా ఇక్కడ అంతా కన్నడ, తమిళ్ వాళ్ళే ఉన్నారు. కానీ మంచి మంచి ఫ్రెండ్స్ అయితే అయ్యారు. గర్ల్స్ అయ్యారు, బాయ్స్ అయ్యారు, అందరూ మంచిగా ఉన్నారు. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. కానీ ఇంకొన్ని రోజులు ఉంటే జస్ట్ ఈ ఒక 4 days 5 days ఉంటాను అంతే కంపెనీలో. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్కి వెళ్తే అక్కడ కంపెనీలో ఎలా ఉంటారో తెలియదు. మళ్ళీ సేమ్ కంపెనీ బట్ రిలోకేట్ అవుతున్నాను అంతే. అక్కడ హైదరాబాద్, అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు. లిటరలీ చెప్తున్నాను కదా. ఎట్లా అంటే ఇక్కడ ఒక్కళ్ళు తెలుగు మాట్లాడినా అబ్బా చాలు అన్నట్టు. ఇంగ్లీష్ మాట్లాడతాం కానీ మనం ఏది మాట్లాడాలి, ఏది ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇంగ్లీష్లో ప్రాపర్గా చేయలేం మనం. సో మనం ఏదైనా సీరియస్గా చెప్పినా మనం ఇంగ్లీష్లో చెప్పినా వాళ్ళకి అంత సీరియస్గా కనపడదు. ఇప్పుడు తెలుగులో అన్నాం అనుకో, హే నన్ను ఇసిగించకు అని అంటే ఎట్లుంది, హే డోంట్ ఇరిటేట్ మీ అని అంటే ఎట్లుంది. డోంట్ ఇరిటేట్ మీ అని అంటే ఏదోలే సరదాగా అన్నట్టు అనుకుంటారు. నన్ను సతాయించగానంటే ఇది కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంది. సో ఇదొక ప్రాబ్లము. అందరితోటి ఇంగ్లీష్లో ఎంతసేపు అని మాట్లాడతాం ఇంగ్లీష్లో. ఒకరితోటి కొలీగ్స్ తోటి ఇంగ్లీష్ చాలా బోరింగ్ కొడుతుండే. సడన్గా ఒక అతను తెలుగు మాట్లాడుతూ కొంచెం పరిచయం అయ్యి తెలుగు ఆయన తమిళ్ కానీ తెలుగు మాట్లాడతాడు. ఇంకొక అతను తమిళ్ ఉన్నాడు, అతను కూడా ట్రై చేస్తాడు. అండ్ అలా జరిగిపోయింది. గర్ల్స్ కూడా కృష్ణజ అని, ఇంకొక ఆమె శ్యామ, చాలామంది మంచిగానే మాట్లాడారు. సమరీన్, ఇంకా మా ఇంటర్న్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా మరీ టూ కామెడీ అనమాట. ఆంచల్ అని ఒక అమ్మాయి ఉంటుంది. నాకు హిందీ రాదు ప్రాపర్గా, బట్ నాకు నచ్చిన నేను తోచినంత హిందీ మాట్లాడతాను తనతోటి. ఆ అమ్మాయి ఇంకా చాలామంది, ఆంచల్ అని, సంజన, వంశిక పాపం తనతోటే నేను డైలీ డిన్నర్కి హాస్టల్కి వచ్చి తిని వెళ్తాను. వంశిక అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు. నా జోన్లోనే ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు హరిప్రియ దనానా. తనుంది. అంత మంచిగా మాట్లాడుకొని మంచి చిల్ అవుతుండే. ఇంకా వాళ్ళని కూడా మిస్ అవుతా. ఇంకా మళ్ళీ బెంగళూరుకి వచ్చేది లేదు. అండ్ this will be happen. if we want something we need to sacrifice something అంటారు కదా. సో నాకు ఆ లొకేషన్ కావాలి, కానీ నేను వీళ్ళందరినీ వదిలేయాలి. చాలా టఫ్. కానీ సడన్గా అందరినీ పరిచయం చేసుకొని ఇంక అందరు మంచిగా ఉన్నారా అన్నీ అనుకున్న టైంలో మళ్ళీ నేను మంచిగా ఉన్న టైంలో రిలోకేట్ అవుతున్నా. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అని. కానీ ఎంత అక్కడ హ్యాపీగా ఉన్నా అంతే బాధ ఇక్కడ ఉంది. ఎంత
అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక అందరు నాకు మంచిగా ఉంటారా ఫ్రెండ్స్, నేను వాళ్ళతోటి కంఫర్ట్గా ఉంటానా? అండ్ మోస్ట్లీ అందరు సీనియర్సే ఉన్నారు అక్కడ, లైక్ 10 years ఎక్స్పీరియన్స్ అని, 15 years ఎక్స్పీరియన్స్ అని. మేబీ ఐ డోంట్ కమ్యూనికేట్ అని మోస్ట్లీ అనుకుంటున్నా, బట్ హోప్ఫుల్లీ నేను అందరితో మాట్లాడాలి, అందరితో ఉండాలి. బికాజ్ నేను ఫుల్ టాకెటివ్, ఫుల్ అంటే ఫుల్. నాకు ఎవరితో ఒకళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, లేకుంటే నాకు డే ప్రాపర్గా ఉండదు. ఇంకా ఈ జాబ్స్ వస్తాయి నాకు మాట్లాడకపోతే. లేకపోతే ఇలా ఇదిగో ఇలా బ్లాగ్స్ తీసుకుంటూ ఉంటా, సెల్ఫ్ బ్లాగ్స్. కానీ బెంగళూరులో నేను నేర్చుకున్నదంటే ఒక్కరుగా బతకడం నేర్చుకోవాలి, ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకోవాలి. ఎవరికి కాదు, ఎవ్వరు తోడుగా ఎక్కడికి రారు, అందరూ సెల్ఫిష్గానే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నీ ఇచ్చేదాన్ని, ఒకరి నుంచి ఒకటి ఆశించేదాన్ని అయితే అస్సలు కాదు. అన్నీ ఇస్తాను, కానీ ఎక్కడో ఒక లోయెస్ట్ పాయింట్లో నాకు ఒక్కళ్ళు ఇట్లా చెయ్యాలి అని అనుకునే టైంలో వాళ్ళు ఉండరు. అలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను ఇక్కడ. నాకు చెప్పకుండా మా ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోవడం, నేను చాలా ఫీల్ అయ్యా. నేనున్నా అని బ్యాక్ స్టాబింగ్ చేస్తారు. సో అన్నీ బాగా నేర్చుకున్నాను. అమ్మ నాన్నని వదిలి అసలు ఒక్కసారి లేను. అండ్ ఇది ఫస్ట్ టైం నేను ఇలా ఉండడం. చెల్లిని తమ్ముడిని అయితే అలా వాళ్ళతో రోజు నేను చాలా అంటే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను కదా. సో ఇక్కడికి వచ్చినాక అంత సైలెంట్. ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటా, ఓన్లీ ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది. సో మీరే ఒక 5 seconds వినండి, అంత సైలెంట్ అంత సైలెంట్ ఉంటుంది రూమ్. ఆ ఫ్యాన్ సౌండ్ అదే తప్ప. ఇంకా ఏంటంటే ఎంటర్టైన్ అవ్వడానికి మ్యూజిక్ నేనే ఆ ఇయర్బడ్ లోపల చెవులో పెట్టుకొని వినుకుంటూ ఇలా ఉంటాను తప్ప, ఇంకా నాకంటూ లైఫ్ ఏంటి అని ఆలోచిస్తే మళ్ళీ అదొక బాధ లేస్తుంది. చూడు, ఈ జాబ్ కోసం నేను అవన్నీ వదులుకొని వచ్చినానని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు లైక్ ఇంకా నాకు ఇక్కడ ఎవ్వరు లేరు, నేను చెప్పుకోనికి ఎవ్వరు లేరు. బికాజ్ ఎవరికి తెలుగు రాదు, ఎవరు నాకు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కళ్ళు లేరు. అండ్ ఉన్నారు, కానీ తన హోమ్ టౌన్లో ఉంది, వసంత. వసంత నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ కాలేజ్ నుంచి బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి టిల్ టుడే నాతోటి ఉంది. అండ్ ఈ రోజులలో కొన్ని రోజులు మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు. సో నాకు షీ ఈజ్ ఫైన్, బట్ తను ఇప్పుడు బాగానే ఉంది. తను అక్కడ ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. నేను ఇక్కడ ఉన్నా. ఈ సిచ్యువేషన్లో నేను చాలా భయంగా ఉన్నా. అనుకోని పరిచయాలు వస్తాయి, అన్నీ జరుగుతాయి, కానీ ఏది మనకు నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ మనం లోన్లీగా ఫీల్ అవుతున్నాం కదా. ఇవన్నీ మన దగ్గరకు వచ్చినా కూడా మనకేమంటే ఇవన్నీ నాకు ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. చాలా నేర్చుకున్నా, పల్లవి చాలా నేర్చుకున్నా. అసలు పల్లవికి ఏం తెలియదు, వీడికి వచ్చాక అన్నీ తెలుసుకుంది, ఏంటి. యా, కీప్ ఇట్ అప్ పల్లవి. బట్ ఇంకా నేర్చుకోవాలి లైఫ్లో. అది చాలా నేర్చుకుంది పల్లవి అన్నట్టు మాట్లాడాను కదా. బట్ ద థింగ్ ఈజ్, నేను చాలా అంటే 100%లో మోస్ట్లీ 5% నేర్చుకున్నా అనే ఫీల్ అవుతాయి. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉండే పల్లవి సడన్గా బయటికి వచ్చేసి తను ఒక వరల్డ్ని చూస్తుంది, డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న పీపుల్స్ని చూస్తుంది అని అంటే లైక్ ఏంటిది. అసలు పల్లవికి ఏం తెలీదు, తను డైరెక్ట్ బెంగళూరుకి వచ్చేసింది. లిటరల్లీ నాకేం తెలీదు. ఐ వాజ్ లైక్ చాలా ఎట్లా అంటే అప్పుడు పల్లవికి ఏం తెలీదు. బెంగళూరుకి వచ్చాక లైక్ ఎక్కడ చూసినా ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్యామిలీస్ని చూస్తాం. ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫ్యామిలీస్, ఇంటి పక్కన ఆంటీ అలా ఇళ్ళని చూసి ఇదేలే లైఫ్ అని అనుకుంటాం. వన్స్ నేను బెంగళూరుకి వచ్చాక సరౌండింగ్స్ చూస్తుంటే గాడ్, కోలీవింగ్ అని చెప్పి కొంతమంది కపుల్స్ ఉండడం,
అండ్ చాలామంది ఫ్రెండ్స్ బ్రేకప్స్ స్టోరీస్ వినడం, బ్రేకప్ అయిపోయినాక మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అమ్మ ఇవన్నీ చాలా 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 విన్నా. అండ్ చాలా విన్నానంటే కొన్ని విన్నా కానీ అవి నాకు చాలా అలా అయిపోయింది. అలా బెంగళూరుకి ఈడికొచ్చిన. నేనైతే మా చెల్లిని అంటే మా చెల్లిని మా తమ్ముడిని చాలా మిస్ అయినా. ఇక్కడున్న ఈ ఈ ఈ స్లో అంటే సైలెంట్ వరల్డ్ నాకు అన్నమాట ఇది. ఎప్పుడు డాన్స్ వేసుకుంటా ఇంట్లో అల్లరి అల్లరి చేసుకుంటే టీవీ ఆన్ చేయడం, డాన్స్ వేయడం, సౌండ్ ఎక్కువ పెట్టి లేదా డెక్ పెట్టుకోవడం, చెల్లి వచ్చినా తమ్ముడు వచ్చినా వాళ్ళ ముందర డాన్స్ వేయడం, ఇదొక మంచి ఇదొకటి ఇది నాకు ఒకటి మంచి వైబ్ ఉంటుండే వాళ్ళతోటి. ఇట్లా డాన్స్ వేస్తూ మంచిగా ఉంటూ అమ్మని నాన్నని ఎంటర్టైన్ చేస్తూ, నాన్న డాన్స్ చేస్తూ అమ్మని కూడా రమ్మని డాన్స్ చేపిస్తూ, నేను డాన్స్ చేస్తూ, చెల్లి తమ్ముడు అందరం డాన్స్ చేస్తూ, తమ్ముడు నన్ను ఊరికి ఇరిటేట్ చేయడం, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, రోజంతా ఇరిటేట్ చేస్తాడు. చెల్లి రోజు తిడుతూ ఉంటుంది, అంటే మేమిద్దరం తిట్టుకుంటూ ఉంటాం. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. అండ్ అవన్నీ నేను చాలా మిస్ అవుతాను. ఇక్కడ ఏంటిదంటే రావాలి, తినాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి పడుకోవాలి, మళ్ళీ లేయాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి. మొత్తం ఇట్లా అలవాటైపోయింది. అదే 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 ఏంటి లైఫ్ ఏంటిది ఏమంటారు లైఫ్ సైకిల్ ఆఫ్ బర్డ్స్ అనేది ఎట్లుంటుందంటే ప్రతి ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై ఎట్లా పుడుతుంది అని అంటే అదే సేమ్ ప్రాసెస్లో పుడుతుంది అని అంటారు కదా. అట్లా నా లైఫ్ కూడా మొత్తం ఎట్లా లేయాలి, బ్రష్ చేయాలి, తినాలి, రెడీ అవ్వాలి, క్యాబ్ ఎక్కాలి, వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ పడుకోవాలి. బాబా ఓ మై గాడ్ ఇట్లానే అయిపోయింది. చాలా అంటే చాలా ఎవరిని మిస్ అయినానంటే నేను నా ఫ్యామిలీని ఎంత ఇరిటేట్ చేస్తానంటే నాకు నచ్చినా నచ్చకపోయినా ఎట్లున్నా సరే అమ్మని నాన్నని చెల్లిని తమ్ముడిని చూస్తూ ఉన్న చాలు నేను బతికేస్తానేమో. కానీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళతోటి డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ క్యారెక్టర్స్, అండ్ ఆ క్యారెక్టర్స్ నాకు సూట్ అవ్వవు, అస్సలు సూట్ అవ్వవు. నేను చాలా ఇంట్రోవర్ట్, నాకు నచ్చిన వాళ్ళతోటి ఫుల్ ఎక్స్ట్రోవర్ట్గా ఉంటా. అండ్ నాకు వన్స్ వాళ్ళు కనెక్ట్ అయినారు అనుకో టిల్ లైఫ్ వాళ్ళతోటే ఉండాలనుకున్న క్యాండిడేట్ నేను. నచ్చితే ఒక్కసారి వాళ్ళు నాకు నచ్చలేదు ఇంకా అని అంటే మళ్ళీ నన్ను వాళ్ళని తిరిగి కూడా చూడను నేను. అట్లాంటి క్యారెక్టర్ నా దగ్గర ఉంది. అది యాటిట్యూడ్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కానీ ఇది లైఫ్ నాది. నేను చాలా చిన్న వరల్డ్, ఇదిగో నా చేతిలో ఉన్న ఇంతే వరల్డ్. ఎట్లా అంటే అమ్మ నాన్న చెల్లి నేను తమ్ముడు పుట్టినప్పటి నుంచి ఇదే ఇందులోనే ఉన్నా. ఇప్పుడు సడన్గా ఈ 5 ఫింగర్లో నుంచి ఒక ఫింగర్ లేదు అని అంటే చూడనికన్నా ఎంత గలీజ్ ఉంది, ఉండబుద్ధి అవుతుందా? ఇప్పుడు ఈ ఒక్క ఫింగర్ లేదు అని అంటే ఈ ఫింగర్ తెగిపోయింది అంటే బెంగళూరుకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫింగర్ పరిస్థితి ఏంటిది? అది ఎక్కడ చెత్తలో పడిందో అంటే నార్మల్గా చెత్తలో పడడం అట్లా ఇట్లా ఉంటుంది కదా. అట్లా నేను బెంగళూరుకి వచ్చి నేను సర్వైవ్ అవుతున్నా, అదే ఫీల్డ్లో ఉన్నా. ఇప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్తాను, మళ్ళీ నా 5 చేతుల్లో అంటే నా 5 ఫింగర్స్ నా దగ్గర ఉన్నాయి అన్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట. సో నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇంత మిస్ అయినా నేను నా లైఫ్ని, నా క్యూట్ ఫ్యామిలీని నేను మిస్ అయినా. మా మమ్మీ నేను ఇది చెప్పాలి, డెఫినెట్గా చెప్పాలి. డెఫినెట్గా చెప్పాలి. ఎందుకంటే నేను జూలై 7th ఎప్పుడో ఇంటికి వెళ్ళినా ఫస్ట్ టైం బెంగళూరుకి వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళినా. అండ్ ఇప్పుడు ఇది సెకండ్ టైం డైరెక్ట్ రీలొకేట్ అయ్యి వెళ్తున్నా. సో వెళ్ళినప్పుడు బాగానే ఉండే ఫస్ట్ డే. సెకండ్ డే నుంచి నాకు స్టార్ట్ అయింది ఏంటిది, ఇంకొన్ని రోజులు ఉంటే బెంగళూరుకి వచ్చేస్తా, మళ్ళీ మిస్ అయిపోతా అమ్మ నాన్నని. ఇది టెన్షన్ ఎక్కువ నన్ను బాధ పెట్టేసింది. లాస్ట్ డే వన్ ఫైన్ డే మండే రోజు నేను టికెట్ బుక్ చేసుకున్నా. సండే సాటర్డే కొంచెం హై కాస్ట్ ఉన్నాయి, 2000 ఉన్నాయి. సో అని మండే బుక్ చేసుకుని ఇంకా వెళ్తున్న టైంలో నాకు అసలు వాళ్ళని వదలబుద్ధి కావట్లేదు. ఎట్లా వదలబుద్ధి అవుతుంది చెప్పు? ఎందుకంటే నేను ఇక్కడ ఒంటరిగా ఫీల్ అవుతున్నా అని
తెలియాలి అంటే నాకు తెలుసు కదా. నాకు అసలు నాకు వాళ్ళ స్పర్శ ఇంకొకటి మీకు చెప్పాలి నేను. ఇది ఉంది కదా ఈ థ్రెడ్ నాట్స్ ఉంటాయి కదా, ముడులు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కట్టిపించుకున్నా. నాన్నతోటి ఒకటి, అమ్మతోటి ఒకటి, చెల్లితోటి ఒకటి, తమ్ముడితోటి ఒకటి. సో ఇదేంటిదంటే ఇది ఎప్పుడు నా దగ్గర ఉన్న ఇట్లా టచ్ చేసినప్పుడు నేను ఒంటరిగా లేను అని ఆ వైబ్ నచ్చుతుంది నాకు. అంత మిస్ అవుతాను నేను ఫ్యామిలీని. ఈ రోజుటి వరకు నేను ఇలా ఉన్నా, రేపు ఎలా ఉంటానో నాకు తెలీదు. అండ్ గాడ్ గ్రేస్ నేను నా ఫ్యామిలీకి ఇదే లవ్ నేను చూపిస్తూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్ విల్ బీ దేర్, ఫింగర్ క్రాస్ దేవుడా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇట్ విల్ బీ దేర్. అండ్ యా, ఫైనలీ దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ పల్లవి ఇన్ బెంగళూరు. వచ్చేస్తున్నా ఇంకా ఇంటికి. దివ్య, భరత్, మమ్మీ డాడీ వచ్చేస్తాను ఇంటికి. ఓకే, బాయ్. బాయ్ కాదు, సారీ నేను ఇంకొకటి చెప్పాలి అనుకున్నా, మర్చిపోయినా. నేను ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ద ఫైన్ డే నేను ఇంకెప్పుడు బెంగళూరుకి వచ్చేయాలి అన్న టైంలో ఐ కేమ్ లైక్ బెంగళూరుకి వస్తున్న టైంలో ఏమైంది అంటే రేపు నేను బెంగళూరుకి రిటర్న్ అవుతాను అని అంటే ఈ రోజు నైట్ అంటే సండే నైట్ అమ్మ నన్ను రా పక్కన పడుకో అని అన్నది. లైక్ ఎప్పుడు నేను అమ్మ పక్కన ఎప్పుడైనా పడుకుంటా, కానీ అంత మోస్ట్లీ ఎప్పుడు పడుకోను, ఎప్పుడు చెల్లి తమ్ముడు పక్కనే పడుకుంటా. ఫైన్ డే ఆ రోజు అమ్మ నన్ను పిలిచి పక్కన పడుకోబెట్టుకుంది. నైట్ అంతా తనతోనే ఉన్న. ఆ రోజు నేను గోరెంటాకు పెట్టుకున్నా, కవర్ చేతికి కట్టి పడుకోబెట్టి బ్యాట్ తోటి దోమలన్నీ కొట్టేసి తను అస్సలు పడుకోలేదు. 20 నిమిషాలకు ఒకసారి ఇప్పుడు తలుచుకున్న వాటర్ వస్తాయి కళ్ళల్లో. 20 నిమిషాలకు ఒకసారి బ్యాట్ తోటి మొత్తం దోమలన్నిటినీ ఆ బ్యాట్ తోటి చేయడం జరిగింది. అండ్ నేనేమో అమ్మ సైడ్ తిరిగి ఇట్లా ఏడుస్తూ ఫేస్ చూపించలేను. సో అమ్మ సైడ్ ఫేస్ చేయకుండా అమ్మకి వీపిచ్చి అటు సైడ్ తిరిగి ఐ యూస్ టు క్రై. ఎందుకంటే ఇది లవ్ నాకు ఇట్లా ఉంది, వాళ్ళకు కూడా లవ్ ఉంది. ఎందుకు ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. నాన్ననేమో నా కోసం నేను మ్యాంగోస్ మిస్ అవుతున్నానని కేజీస్ మ్యాంగోస్ తీసుకొని వచ్చారు నాన్న. తినమ్మా తిను, నీకోసమే తెచ్చా ప్రేమ అంటే అన్నీ ఇప్పియాలి తల్లిదండ్రులు అనేది కాదు. వాట్ ఐ ఫీల్ ఇస్ మనం ఇంటికి వచ్చినప్పుడు తెలిసిపోతుంది. లైక్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే మనకు తెలిసిపోతుంది ప్రేమ ఏంటిది అమ్మ నాన్నది అని. తమ్ముడు వచ్చిన వెంటనే షవర్మా తీసుకొని రావడం, చెల్లి అక్క అని ఆమెకు జరిగిన స్టోరీస్ అన్నీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పడం. అదే మళ్ళీ లాస్ట్ డే తను కూడా ఏడవడం, అక్క నువ్వు ఏడవక్క అని తను కూడా ఏడుస్తుంది. తను కూడా చాలా, అంటే తను కూడా హాస్టల్ లైఫ్ లీడ్ చేసింది కదా, సో తనకు కూడా తెలుసు ఎట్లుంటుంది లైఫ్. సో మా చెల్లికి కూడా తెలుసు అసలు హాస్టల్ లైఫ్ అంటే ఎట్లుంటుంది అని. ఇంకా నేనన్నా కొంచెం ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాను, కానీ మా చెల్లి గవర్నమెంట్ హాస్టల్లోనే ఉండే. తను చాలామందితోటి పాపం తను కూడా చాలా ఫేస్ చేసింది. అట్లాంటి తనకు అన్నీ తెలుసు కదా వాట్ ఈస్ వాట్ అని. సో నేను వెళ్తున్నప్పుడు తను అక్క ఇంకొంచెం నిన్ను ఇట్లా కదిలిస్తే ఏడ్చేటట్టున్నావు కదా. నేను నిజంగా మా చెల్లి హగ్గుని చాలా మిస్ అవుతున్నాను. ఫుల్ అంటే ఫుల్ టైట్ హగ్ ఇస్తుంది. తన హగ్గులు అసలు ఎటువంటి కల్మషం ఉండదు, ఎంత అంటే అంత మంచిగా ఇస్తుంది హగ్. తను చూపించే లవ్ అంత మంచిగా అనిపిస్తుంది. మా తమ్ముడు వాడిని ఎప్పుడంటే అప్పుడు నేను ఎందుకు ఏడుస్తున్నా, ఇద్దే నా ప్రాబ్లం. ఈ ట్యాప్ ఎందుకు ఆన్ అయిపోతుందో తెలియదు చెప్తుంటే. ఫ్యామిలీ గురించి చెప్తే చాలు ఇది ఆన్ అయిపోతుంది. సో మా తమ్ముడు కూడా రే బయటికి వెళ్ళి ఒక 10 రూపీస్ కుర్కురే రేపోరా, వాడికి
ఏ టైంలో చెప్పినా అక్క ఏంటక్క అని అంటాడు, కానీ తెస్తాడు. ఏంటక్క అంటాడు, తెస్తాడు. కానీ వాడిని కొంచెం దుబ్బాలన్నమాట. ఇట్లా ఎల్లురా అంతేరా, అదిరా ఇదిరా నా కోసం తేవు కదా, సరేలే భరత్ ఎప్పుడు అడిగి నేను ఫైన్ ఏమనుకుంటాడేమో వాడు తీసుకొని వస్తాడు. ఒకరోజు అన్నాడు, అక్క నేను కాలేజ్ నుంచి వస్తుంటే కుర్కురే కొనుక్కున్నా, 2 కొనుక్కున్నాను అక్క, నువ్వు కూడా ఇంట్లో ఉంటావు కదా, నేను వచ్చే టైంకి చెల్లి 6కి వస్తుంది, నేను అప్పుడు కంపెనీ ఏం లేకుండా ఇంట్లోనే ఉంటుండే అనమాట. తమ్ముడు 4కి అట్లా వచ్చేస్తుంది. సో నేను ఇంటికి వచ్చి, అంటే ఎప్పుడు ఇంటికి వచ్చినా కుర్కురేస్ తీసుకొని వస్తాడు. అయితే ఇంటికి వచ్చే టైంలో అక్క నేను కూడా కుర్కురే బయట నుంచి కొనుక్కున్నాను అక్క, నీకోసం కూడా తీసుకొని వచ్చిన, కానీ నువ్వు లేవు, నేను మర్చిపోయినా. అలవాటు అయిపోయింది అక్క నాకు ఇట్లా, నువ్వు నాకు అంటే ఎప్పుడు తమ్ముడు తెస్తుండే అనమాట. ఎప్పుడు వాడి దగ్గర డబ్బులు 20 రూపీస్ ఉంటే 4 కుర్కురేస్ 5 రూపీస్ అట్లా తీసుకొని వస్తుండే. సడన్గా నేను బెంగళూరు వెళ్ళిపోయినాక వాళ్ళు ఇంకా అదే అలవాటు అయిపోయింది కదా. సో నేను ఇంకా ఇంట్లో ఉన్నానని వాడు షాప్కి వెళ్ళి మళ్ళీ నా కోసం కుర్కురే తెచ్చి, అయ్యో అక్క లేదు కదా ఈరోజు ఇంట్లో అని మళ్ళీ నాకు ఫోన్ చేసి, అక్క నేను ఈరోజు ఇట్లా నీ కోసం కుర్కురే తెచ్చిన, ఇంటికి వచ్చినాక నువ్వు లేవు అని అంటే, లైక్ నేను చూడు మిస్ అవుతున్నాడు, చెప్పడం మాత్రం ఏమి ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడతాడు. వాడికి కూడా ప్రేమ, వాడికి ఫ్యామిలీ కనెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాడేంటంటే వాడికి బయట షోకులు ఎక్కువ, బయట వాళ్ళు, వాడు ఎట్లా అంటే వాడు బయట వాళ్ళు ఏది కొనుక్కుంటే వీడికి అది కావాలి అనేది. వాడు అది ఒక్కటి తగ్గించుకుంటే వాడంత మంచోడు లేడు. మళ్ళీ మా చెల్లి అరుస్తుంది, అది అరవకుండా ఉంటే దాన్నంత మంచిది లేదు. ఇంత లవ్ నేను అక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన ఎందుకో నిజంగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక 2 వీక్స్ నేను మంచిగా లేను. జ్వరం వచ్చిందని చెప్పాను, ఎందుకంటే వాళ్ళకు బాధపడతారు కదా, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి. అండ్ ఐ డోంట్ లైక్, నాకు అసలు ఇష్టం లేదు అట్లా వాళ్ళకి చెప్పాలి జ్వరం వచ్చింది. ఇక నాకైతే ఎవరు చేసి పెట్టేటోళ్ళు లేరని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు అదే ఆలోచించుకుంటూ పడుకుంటారు. అది నాకు డెఫినెట్గా ఇప్పుడు చెప్తున్నాను కదా, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు వాళ్ళకి చెప్పాలని. చెప్పి బాధ పెట్టేదానికన్నా ఎందుకు అని నోరు మూసుకొని ఉంటా. ఇలా లీడ్ చేసిన నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెంగళూరులో. ఒక్కళ్ళు తెలుగు వాళ్ళు లేరు. ఇలా అయిపోయింది. ఒక వసంత అయితే ఫస్ట్ డే నేను బెంగళూరుకి వచ్చినప్పుడు నేను ఇట్లాంటి దాన్ని, నా క్యారెక్టర్ దానికి తెలుసు, నేను ఇట్లాంటి దాన్ని అని తెలుసు. చాలా ఇన్నోసెంట్ అంటే ఇంకా వసంతకు కూడా తెలుసు ఏంటిదని నేను ఇట్లాంటి క్యాండిడేట్ని అని. అండ్ చాలా ఇంట్రోవర్ట్, ఎవరితో ఈజీగా కలవను, కలిసిన వాళ్ళని అసలు వదులుకోను, ఇది ఉంది నా మైండ్లో. సో ఇది కదా నా లైఫ్. బెంగళూరుకి వచ్చినాక వసంత ఫస్ట్ డే అంటే నేను వచ్చిన ఒక 2 డేస్ తర్వాత తను వచ్చి నన్ను కలిసింది. తర్వాత తనకి హెల్త్ బాగాలేదని ప్రెజెంట్ ఇప్పుడు ఒక 2 months వాళ్ళ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఈ టైంలో అమ్మో చాలా 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 బిగ్ ఉన్నా నేనైతే. ఐ నీడ్ సమ్వన్స్ షోల్డర్స్ అన్నట్టు. ఇప్పుడు ఐ నీడ్ సమ్వన్ టు సే ఆల్ మై థింగ్స్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై థింగ్స్ టు సమ్వన్. సో ఇంట్రోవర్ట్ థింగ్స్ లాగా దిస్ ఈస్ ద వన్, లైక్ ఐఎమ్ వ్లాగింగ్ మై సెల్ఫ్ అండ్ ఇలా చెప్పుకుంటున్నా. ఏం లేదు, నాకైతే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కదానికి కాదు, ఒక్కదానికి నన్ను తక్కువ చేసి నాకేం తక్కువ చేయలేదు. మా అమ్మ నాన్న వాళ్ళు చూపించే ప్రేమను నేను ఇప్పుడు తక్కువ అని నేను అస్సలు అనను. దీనికి అస్సలు పని పట్టలేదు, దీన్ని పట్టించుకోకండి. అయితే అట్లని కాదు కానీ హార్ట్లో ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది అంటే నిజం. ఇది
చాలా హార్ట్ఫుల్గా మాట్లాడితే నిజంగా ఇవి ఎట్లా వస్తాయో తెలియదు. ఐ డి నాకు అసలు తెలియదు అసలు ఇవి వస్తున్నాయని. నేను జస్ట్ మాట్లాడుతున్నాను అంతే. అట్లా నేను ఒక్కటే చెప్తా, ఏదైనా సరే అమ్మ నాన్న ఎప్పుడు మనకి తక్కువ చేయాలి, పిల్లలకి ఇట్లనే ఉంచాలి అని ఎవరికి గ్రడ్జ్ అనేది ఉండదు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని మంచిగానే చూడాలి, మంచిగానే ఉండాలి అనే ఉంటుంది. అలాంటిది అలాంటి వాటిలలో మా మమ్మీ డాడీ అక్కడ ఉంటారు అన్నమాట. చాలా నేను చెప్తున్నాను కదా, నా లైఫ్లో నాకు అతి పెద్ద గిఫ్ట్ నాకు దేవుడు ఇచ్చిందంటే నా ఫ్యామిలీయే. చెల్లిని, తమ్ముడిని, అమ్మని, నాన్నని, వీళ్ళందరినీ ఇచ్చిండు. ఒక్కళ్ళకు కూడా దేనికి కల్మషం ఉండదు తెలుసా. ఈరోజు నేను ఏం పని చేసినా లైక్ మంచిగా ఏదన్నా సపోర్టివ్గా మాట్లాడతారు, చెల్లి అయినా, తమ్ముడైనా, అమ్మ అయినా, నాన్న అయినా, ఎవరైనా. నాన్న అయితే నీకు నచ్చింది చేయంటాడు, నాన్న అయితే ఆలోచించి నచ్చింది చేయాలి, అమ్మ అయితే నువ్వు ఏం ఆలోచించక పండు చేసేసే అని అంటుంది. అట్లా ఇంకా చెల్లి అయితే ఇంకా ఫ్రెండ్. నా లైఫ్లో ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే నా చెల్లి. ద బెస్ట్ ఫ్రెండ్ అదే. తర్వాత ఎవరైనా ఉన్నారంటే తర్వాత ఇంకెవడు ఉంటాడు, మా తమ్ముడే ఉంటాడు ఫ్రెండ్. వాడు ఫుల్ ప్రొటెక్టర్ లాగా. వాడితోటే నేను నిజంగా హైదరాబాద్కి వెళ్తే వాడితో బండి మీద తిరగాలని నాకు చాలా ఉంది. ఎస్పెషల్లీ వాడితో కాదు, నాన్నతోటి ఉంది. ఫస్ట్ నాన్నతోటి బండి మీద తిరగాలి, తర్వాత వాడితో తిరగాలి. ఎందుకంటే నాన్న బాగా నడుపుతాడు, తమ్ముడు చాలా ఫాస్ట్ నడుపుతాడు. నాకు కడుపు నొస్తుంది వాడు నడిపితే. నాన్న బాగా నడుపుతాడు, నాన్నతోటి వెళ్ళాలి. చెల్లికి KFC తినిపిస్తా డెఫినెట్గా, అనుకుంటున్నా తినిపించాలని. అమ్మ ఏం అడగదు అసలు. అమ్మకి ఏమన్నా తీసుకొని వెళ్దాము అని అంటే, అమ్మకి చీరలు ఉన్నాయి, అమ్మకి ఏం తీసుకొని వెళ్ళాలి. అమ్మ కూడా ఫుడ్ మంచిగా తినాలని అమ్మకి. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందో అమ్మకు కూడా. సో అమ్మకి అట్లనే ఉంటుంది. నాన్న ఇంకా నాన్న నాన్ వెజ్ మొత్తం. ఎట్లా అంటే ప్రాన్స్, క్రాబ్స్, చేపలు, రొయ్యలు ఇట్లాంటివన్నీ తినాలి, రకరకాలవన్నీ నాన్న కోరిక. చూద్దాం ఏమవుతుందో ఏమో కానీ వీళ్ళకన్నీ నేను తీర్చాలబ్బా. ఇట్లా బ్లాగ్లో చెప్పడం కాదు కానీ, బట్ బ్లాగ్ ఎందుకనంటే నేను బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నా. ఇట్లా చెప్పుకొని ఇలా ఉంటే హ్యాపీగా నా ఎమోషన్స్ బయటికి వచ్చేసాయి. నేను ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉన్నా. అండ్ నాకేం ఇప్పుడు నేను లోన్లీగా ఉన్నా అన్న ఫీల్ రావట్లేదు, ఎందుకంటే నేను మాట్లాడుకుంటున్నాను కదా చూసుకుంటూ. సో ఏదో మీ అందరికీ చెప్తున్నా అన్నట్టు. డెఫినెట్గా ఇది నా పర్సనల్ యూట్యూబ్లో ఉంటుంది. అండ్ మమ్మీ ఐ లవ్ యూ, మమ్మీ, నాన్న ఐ లవ్ యూ సో మచ్. నాన్న మీరిద్దరూ నన్ను ఏ టైంలో పుట్టించిండ్రో కానీ నాకు అనిపిస్తుంది అంటే నాకు రేపొద్దున నేను మ్యారేజ్ చేసుకున్నా సేమ్ నాలాంటి పిల్లని, నాలాంటి క్యారెక్టర్ తోటి ఉన్న పిల్లని పుట్టాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు అనిపిస్తుంది నేను మంచిదాన్ని అని అన్నాడు. ఎవరి పర్సనాలిటీస్ వాళ్ళకి తెలుస్తాయి. బట్ ముందు నేను అనుకోలేదు, బెంగళూరు వచ్చినాక నాకు అనిపించింది, పల్లవి నీ క్యారెక్టర్ చాలా మంచిది, యూ హ్యావ్ గుడ్ క్యారెక్టర్, గుడ్ పర్సనాలిటీ, గుడ్ బిహేవియర్. నాకు ఇవన్నీ అనిపించినాయి అనమాట. సో నాన్న, అమ్మ సూపర్ బిడ్డను ముట్టించిండ్రే, నేనే అది. ఆబ్వియస్గా మా చెల్లి, మా తమ్ముడు కూడా, ఎందుకంటే నేనే హైలైట్ చేసుకుంటున్నాను నా గురించి. బట్ మా చెల్లి, మా తమ్ముడు కూడా చాలా మంచోళ్ళు, నాకన్నా మంచోళ్ళు. కానీ ఇప్పుడు నా సెల్ఫ్ డబ్బు నేను కొట్టుకుంటున్నాను నా మంచిగా, ఎందుకంటే నేను బెంగళూరు చూశాను కాబట్టి నాకు అనిపించింది
మా చెల్లి మా తమ్ముడు కూడా చాలా మంచోళ్ళు బెంగుళూరుతో మా చెల్లి మా తమ్ముడు కూడా చాలా మంచోళ్ళు బెంగుళూరుతో పోల్చుకుంటే. వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏం లేవు. చాలా అంటే చాలా మంచోళ్ళు. అమ్మ నాన్న ఏది చెప్తే వాళ్ళు అది వింటారు, కానీ కొంచెం ఫోర్స్ చేయాలి అంతే. అని కొంచెం అంటే 0.5 బాగా ఫోర్స్ చేసే రకం కాదు. మంచోళ్ళు, వింటారు, మంచి చదువుకుంటారు. వాళ్ళు కూడా మంచోళ్ళు. వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే. కానీ బట్ ఇక్కడున్న జనరేషన్ చూసుకుంటే పోల్చుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇంట్రెస్ట్, దట్స్ అప్ టు దెమ్. బట్ నార్మల్గా చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పాలి అంటే అట్లా కాదు, అంటే చూస్తున్నాం కదా బయట సొసైటీని, ఇంట్లో. సో వజ్రాలు మమ్మీ, వజ్రాలు, నీ బిడ్డలు, నీ కొడుకు ప్రశాంతంగా ఇట్లా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు మమ్మీ, రోజు నిద్రపోవచ్చు. అసలు ఎటువంటి మచ్చ లేదు. ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఇదే లైఫ్ లాంగ్ ఉండాలి దేవుడు. ఈ రోజుటి వరకు నేనైతే ఇంతే. ఈ రోజుటి వరకు నేను మంచిదాన్ని. రేపు నేను మంచిదాన్నో కాదో నాకు తెలియదు. ఓకే, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్. అండ్ నైట్ బ్లాగ్ నైట్ తీస్తున్నా. ఓకే, సో బాయ్. లవ్ యూ మమ్మీ, లవ్ యూ నాన్న, లవ్ యూ చెల్లి, లవ్ యూ బ్రదర్, బాయ్.